హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చంద్రిక హర్షవర్ధన్ని బ్రతికించుకోవడానికి మహర్ నవీన్ వినాడు ఇంకా ఒక దీక్షని చేపట్టి సక్సెస్ఫుల్గా నిరంతరాయంగా ఆ దీక్షని కంప్లీట్ చేస్తుంది. హర్షవర్ధన్ అప్పుడు తన నోటితో తను శ్వాసని పీల్చుకుంటారు. ఇంకా డాక్టర్స్ ఆపరేషన్ని స్టార్ట్ చేస్తారు. పాపం చంద్రిక కళ్ళు తిరిగి పడిపోవడంతో చామంతి చంద్రికని తీసుకొని హాస్పిటల్కి వస్తుంది. డాక్టర్స్ అందరూ చంద్రికను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రమాదేవి మాత్రం సైలెంట్గా చూస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, మా అత్త బాగా రక్తస్రావమై పడిపోయిందండి. తన తల నిండా దెబ్బ తగిలింది. మీరే ఎలా అయినా తన్ని కాపాడాలి అని చామంతి అంటుంది. తన్ని వెంటనే వార్డ్కి షిఫ్ట్ చేయండి అని చెప్పి డాక్టర్స్ చంద్రికకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇటువైపు హర్షవర్ధన్కి కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలా ఇంకా డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి వెంటనే బయటికి వస్తారు. డాక్టర్ ఏమైంది అని అడుగుతుంది చంద్రిక గురించి చామంతి. చూడండమ్మా, ఆవిడకి విపరీతంగా బ్లడ్ లాస్ అయింది కాబట్టి అర్జెంటుగా తనకి బ్లడ్ కావాలి, లేకపోతే తన ప్రాణానికే ప్రమాదం అవుతుంది అని అంటారు. తనది ఏ బ్లడ్ గ్రూప్ డాక్టర్ అని అడుగుతాడు ప్రేమ్. ఓ నెగిటివ్ అని అంటారు. అయితే నాది, మా అన్నయ్యది ఓ నెగిటివే. నేను నేను చందమ్మకి బ్లడ్ ఇస్తానని చెప్పి వెళ్తుంటే ఒక్కసారిగా రమాదేవి ఆర్పుతుంది. ఎక్కడికి ప్రేమ్ వెళ్తున్నావు? నువ్వు ఆ చంద్రికకి బ్లడ్ ఇవ్వడం నేను ఒప్పుకోను అని అంటుంది రమాదేవి. ఇంకా ప్రేమ్, అమ్మ ఎందుకు ఇలా అంటున్నావు? ఒక మనిషి ప్రాణం పోయమని ఎవరైనా చెప్తారు, అలాంటిది మనిషి ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా వదిలేమని ఎవరు చెప్పరు కదా. ప్లీజ్ అమ్మా, నన్ను వదులు, నేను వెళ్ళి చందమ్మకి బ్లడ్ ఇస్తాను అని అంటాడు ప్రేమ్. హే ప్రేమ్, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. అలాంటి దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని అంటుంది రమాదేవి. అమ్మా అని గట్టిగా అరుస్తాడు ప్రేమ్. ఒక్కసారిగా చామంతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. రోజా చూస్తూ ఉంటుంది. చూడమ్మా, పేరుకే నువ్వు మమ్మల్ని కన్నావు, కానీ 25 ఏళ్ళుగా ఒక్కరోజైనా నువ్వు అమ్మలా అమ్మలా బిహేవ్ చేసావా? లేదు. అమ్మ ప్రేమను అందించావా? లేదు. అమ్మలా దారి చూపించావా? లేదు. కానీ చందమ్మ, చంద్రిక అమ్మ నన్ను చిన్నప్పటి నుండి తన కన్న కొడుకులా పెంచుకుంది. 25 ఏళ్ళుగా నువ్వు ఇవ్వలేని ప్రేమ ఆవిడ ఇచ్చింది. అలాంటిది ఆవిడిప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే, తనది నాది ఒకే బ్లడ్ గ్రూప్ అయితే నేను ఇవ్వకుండా ఎందుకుంటాను? నేను ఎలా అయినా చందమ్మని బ్రతికించుకుంటాను, ఖచ్చితంగా బ్రతికించుకుంటాను అని చెప్పి ఇంకలా ప్రేమ్ వెళ్తూ ఉంటే ప్రేమ్ని ఆపి ప్రేమ్ చెంప పగల కొడుతుంది రమాదేవి. ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు. నేను చెప్తున్నాను కదా ప్రేమ్, నువ్వు వెళ్ళకూడదు అని గట్టిగా అంటుంది. ఇంకా అలా రమాదేవి, సరే ఎందుకు వెళ్ళకూడదో ఒక్క కారణం చెప్పు. 25 ఏళ్ళుగా తను మన ఇంట్లోనే పనిచేస్తుంది కదా, అలాంటప్పుడు ఎందుకు నువ్వు తన చావును కోరుకుంటున్నావో ఒక్క కారణం చెప్పమ్మా, ఒక్క కారణం చెప్పు అని గట్టిగా అడుగుతాడు ప్రేమ్. ఇంకా రమాదేవి, వెళ్ళడం నాకు ఇష్టం లేదు. తను పని మనిషిలానే ఉంటుంది. నువ్వు తన్ని తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి గట్టిగా చెప్తుందనమాట. అలా వెంటనే తనైతే ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట పాపం. అలా గ ప్రేమ్ ప్రేమ్ చూస్తూ, సరే చామ్, నువ్వు వెంటనే వెళ్ళి బ్లడ్ అరేంజ్ చేయని చెప్పి ఇంకా బ్లడ్ గ్రూప్ ఎవరిదైతే ఓ నెగిటివ్ ఉందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా చామంతి, అయినా ప్రేమ్ బాబు, ఒక వ్యక్తిని చనిపోవడానికి వీలు లేకుండా ఆపే చట్టం మన దగ్గర ఉంది. ఒక వ్యక్తికి మనం సహాయం చేసే అవకాశంలో ఉన్నా సహాయం చేయలేకపోతూ ఉంటే, ఒకరు అడ్డుకుంటే వాళ్ళని ఖచ్చితంగా తీసుకువెళ్ళి జైల్లో పెట్టచ్చు. అమ్మగారు, మరి మిమ్మల్ని జైలుకి తీసుకువెళ్ళమంటారా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట రమాదేవి. హే, ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి అంటే, నన్నే అరెస్ట్ చేస్తారా మీరు అని అంటారు. చూడండమ్మా, ఒక వ్యక్తికి మీరు ప్రాణగండాన్ని కలిగించాలి అనుకుంటున్నారు, తన ప్రాణం పోవాలని కోరుకుంటున్నారు. అది తప్పమ్మా. అందుకే లా ప్రకారం మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు అని అంటారు. అమ్మ, చట్ట ప్రకారం నేను మ్యాక్సిమం వెళ్ళను, కానీ నువ్వు ఇలా చేస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కాబట్టి మమ్మల్ని వెళ్ళనివ్వు
అని ప్రేమ్ గట్టిగా రమాదేవి చెయ్యి వదిలించుకొని ఇంకలా వెళ్ళి లోపలికి వెళ్ళి బ్లడ్ ఇస్తాడు. చంద్రిక పాపం అలా స్పృహ కోల్పోయి ఉండేసరికి ప్రేమ్ తన బ్లడ్ని చంద్రికకి ఇస్తాడు. అలా ఇంకా చంద్రికకి ప్రేమ్ బ్లడ్ తన కన్న కొడుకు బ్లడ్ అనేది ఎక్కుతుంది. రమాదేవి ఇదంతా చూస్తూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ, చంద్రిక, ఎంత వద్దన్నా ఎంత బెదిరించినా నువ్వు నా మాట వినకుండా చామంతికి డౌట్ వచ్చేలా చేసావు. ఇప్పుడు ప్రేమ్ని నీ వైపు తిప్పుకునేలా చేస్తున్నావు. ఇంటికి వచ్చాక నీ పని చెప్తాను అని రమాదేవి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇటువైపు డాక్టర్స్ బయటికి వచ్చి హర్షవర్ధన్ గురించి చెప్తారు. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఆపరేషన్ సక్సెస్ అయింది, పేషెంట్ని ఇంకొక 1 డేలో డిశ్చార్జ్ చేస్తామని చెప్పి హ్యాపీగా చెప్పడంతో ఇంకా అలా ప్రేమ్ వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చామంతి కూడా ఆయనకేమీ అవ్వనందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ చామంతి ఎలా అయినా నాపై పడ్డ నిందని నేను తొలగించుకోవాలి. అలా తొలగించుకోవాలంటే నేను ఏం చేయాలి, అసలు ఆ రోజు త్రిశూలంలో ఏం జరిగిందో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పి ఇంకా అలా కాలేజ్కి వెళ్తుంది చామంతి. కాలేజ్కి వెళ్ళి, భరత్, మనకి సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూపించవా అని చెప్పి అడుగుతుంది. ఇదిగో చామంతి అని చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్ వైపు వెళ్తూ ఉంటారు. అలా ఇంకా వెళ్ళగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే తనైతే ఇంకా అలా చూస్తూ ఉంటుంది చామంతి. చామంతి, ఏమైంది అని అడుగుతారు. ఏమీ లేదు, ఇదంతా ఎవరు చేశారో నాకు అర్థమైపోయింది అని ఇంకలా వెంటనే జగదీష్ దగ్గరికి వెళ్తుంది చామంతి. జగదీష్ బావ బ్రతికిపోయాడు, ఇటువైపు రమాదేవి కూడా బ్రతికిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ఇంకలా సీరియస్గా తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. అప్పుడే కరెక్ట్గా చామంతి జగదీష్ దగ్గరికి వస్తుంది. జగదీష్ ఒక్కసారిగా చామంతి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి ఇలా వచ్చావు? మా రమా చెల్లెమ్మకు చెప్పి నిన్ను బయటికి గెంటిస్తాను అనగానే ఒక్కసారిగా ఉరిమి ఉరిమి చూస్తూ ఉంటుంది జగదీష్ వైపు చామంతి. ఇంకా షాక్ అయిపోతాడనమాట జగదీష్. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు పెద్ద పెద్ద కళ్ళేసుకొని చూస్తే నేను భయపడతాననుకుంటున్నావా అని అంటాడు. సరే, నేను ఒక వీడియో చూపిస్తాను, అది చూసి మీరు భయపడతారో లేదో నేను తెలుసుకుంటాను అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా వెంటనే జగదీష్ ఆ వీడియోలో ఇంకా త్రిశూలాన్ని క్లియర్గా, త్రిశూలంకి ఒక పాయిజన్ రాసినట్టు, స్కార్పియో పాయిజన్, ఆ పాయిజన్ రాసి సైడ్ నుండి క్లియర్గా జగదీషే ఆ వాచ్ అనేది, ఆ చెయ్యి అనేది కనబడుతుంది. అక్కడి నుండి ఆ స్పేస్లో ఇలా త్రిశూలం విసిరినట్టు సైడ్ నుండి. ఇంకా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా జగదీష్, చూసారా, మీరే మీరే అయ్యగారిని చంపాలి అనుకున్నారు. ఈ విషయాన్ని నేను రమామ్మకి చెప్తే ఆవిడ మిమ్మల్ని తోడబుట్టిన అన్నయ్య అని కూడా చూడరు. ఏం చేస్తారో నాకంటే మీకే బాగా తెలుసు కదా అని అంటుంది చామంతి. వద్దు, చెప్పొద్దు, నీకేం కావాలో ఇస్తాను, ఎంత డబ్బు కావాలో నేను ఇస్తాను, కానీ ఈ విషయాన్ని రమాతో చెప్పొద్దు అని అంటారు. చూడండి, నాకు కావాల్సింది డబ్బు ధనం కాదు, కారణం. ఎందుకు మీరు హర్షబాబుని చంపాలనుకున్నారు? అయ్యగారి ప్రాణాలు ఎందుకు తీయాలనుకున్నారు? ఆస్తి కోసమా అని అడుగుతారు. లేదు, దీక్ష కోసం. దీక్షని అరుణ్కిచ్చి పెళ్లి చేస్తానని రమాదేవి నాకు మాట ఇచ్చింది, కానీ ఆ మాటని తప్పింది. అందుకే తనపై పగ తీర్చుకోవడానికే రమాదేవిని చంపాలనుకున్నాను. కానీ రమాదేవిని చంపాలనుకుంటే అడ్డుగా బావ వచ్చాడు, అంతేకాని నా మెయిన్ టార్గెట్ బావ కాదు అని అంటాడు జగదీష్. మీరు దీక్షమ్మకి పెళ్లి చేయాలంటే అరుణ్ బాబే ఎందుకు? మీరు వేరే సంబంధాలు చూడొచ్చు కదా. అయినా పెళ్ళిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అలాంటిది దీక్షమ్మ కోసం ఇంకా ఎంత పెద్ద కోటీశ్వరుడు ఎదురు చూస్తున్నాడో. అరుణ్ బాబు రోజా అమ్మకి సొంతం అయిపోయాడు. అలాంటప్పుడు రోజా అమ్మని మీరు ఇంకా ఇంకా నాశనం చేసి అరుణ్ బాబుతో పెళ్లి చేయాలి అనుకోవడం చాలా పెద్ద తప్పు. అది క్షమించరాని నేరం. ఈ విషయాన్ని నేను నాలోనే దాచుకుంటాను, ఇంకా ఎవ్వరితో చెప్పను. కానీ మీరు ఈ విషయం బయటికి తెలిస్తే మీకే ప్రమాదం అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది
చామంతి ఇంకా జగదీష్ గడగడ వణికిపోతూ ఉంటాడు. అనవసరంగా ఈ విషయం ఈ చామంతికి తెలిసిపోయింది, ఇప్పుడు నేనేమి చేయలేకపోతున్నానని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు జగదీష్. ఇదంతా ఇంకా వింటూ ఉంటుందన్నమాట రోజా. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే నన్ను ఈ ఇంటి కోడలిగా రమాదేవి అత్తయ్య ఒప్పుకున్నారని ఈయన ఆవిడ్నే చంపేయాలని చూశాడా? వావ్, వాట్ ఎ గ్రేట్ బ్రదర్. నేనే చామంతిని వెన్నుపోటు పొడవాలని చూస్తుంటే వీళ్ళు నాకంటే తాతల్లా ఉన్నారు. ఎంతైనా బుద్ధులు అలాంటివే కదా. సొంత అన్నయ్యే చెల్లెల్ని చంపాలని చూస్తున్నాడు, కానీ నన్ను కూడా చంపడన్న గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా చంపేస్తాడు. అరుణ్ సార్ని దక్కించుకోవడానికి ఈ దీక్ష కోసం వాళ్ళ నాన్న ఏదైనా చేస్తాడు. కాబట్టి నేను నా డ్రామా మొదలు పెట్టాలని చెప్పి ఇంకా వెంటనే రోజా అయితే ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. విజయదశమి వేడుకలు స్టార్ట్ అయిపోతాయి. అలా ఇంకా విజయదశమి రోజు హర్షవర్ధన్ ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వస్తాడు. అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా దసరాని జరుపుకుంటూ ఉంటారు. ఇంకా అలా బొడ్డెమ్మలో దాచిపెట్టిన రాజమణిహారాన్ని ఇంకా ఎవరికీ తెలియకుండా బయటికి తీస్తూ ఉంటుంది చామంతి. బయటికి తీసి, అమ్మ నన్ను క్షమించమ్మా, ఎన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉన్నావు, నిన్నిప్పుడు నిమజ్జనం చేస్తారు కాబట్టి నువ్వు నీళ్ళల్లో కలవకూడదు కదా అని చెప్పి పాపం వెంటనే దొంగతనంగా దాచేసుకుంటుంది మణిహారాన్ని చామంతి. ఇంకలా అందరూ కలిసి హ్యాపీగా దసరాని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.